దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మీ అద్భుత సమయము అనే ఈ సాయంత్రకాలపు లైవ్ కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ సంతోషంగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 38 నుంచి మనం ఒకసారి ధ్యానం చేసుకుందాము. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టండి. ఈ ఆలోచనైనా ఈ కార్యమైన మనుషుల వల్ల కలిగినదా, అది వ్యర్థమగును. దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడువారు అగుదురు సుమి. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామాన్ని బట్టి బోధింపకూడదు అని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయములో ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచూ ఉండిరి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వాళ్ళు ఆయన చెప్తున్నాడు, ఈ గమాలియేలు అనేటువంటి వ్యక్తి అపోస్తులుడైనటువంటి పౌలుకు గురువుగారండి. అంటే యూదా మత ప్రవిష్టుడు ఈయన. అనేక గ్రంథాలను, యూదులకు సంబంధించినటువంటి గ్రంథాలను తెలుసుకున్నటువంటి వ్యక్తి ఈయన. చాలా గొప్ప వ్యక్తి. ఆయన పాదాల దగ్గరే అపోస్తులుడైనటువంటి పౌలు గారు కూడా విద్యాభ్యాసం చేసినట్టుగా ఆయన దగ్గరే ఈ యూదా మతము గురించినటువంటి ఆజ్ఞలను, విధులను ఆయన తెలుసుకున్నవాడుగా మనము ముందు చాప్టర్స్లో చదవచ్చు. అయితే ఇక్కడ ఈ గమాలియేలు అనేటువంటి వ్యక్తి వీళ్ళ దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, దయచేసి మీరు ఈ యొక్క మనుష్యులతో మీరు యుద్ధం చేయొద్దు. ఒకవేళ అది దేవుడి ద్వారా గనుక జరిగింది అయితే కనుక మీరు దేవునితో పోరాడిన వాళ్ళు అయిపోతున్నారు. అర్థమవుతుందండి? దేవునితో మీరు పోరాడుతున్నారు. చూడండి, ఈ రోజుల్లో క్రైస్తవులను హింసించాలని, క్రైస్తవులను బాధ పెట్టాలని చాలామంది అక్కడక్కడ రేజ్ అవుతున్నారు. అవునా అండి? క్రైస్తవులను ఎలాగైనా సరే వారిని నాశనం చెయ్యాలి, వాళ్ళని బాధ పెట్టాలి, వాళ్ళని హింసించాలి, చంపేయాలి అనేటువంటి ఆశ కలిగిన వారు ఈ రోజుల్లో ఎంతోమంది బయలుదేరారు. అక్కడక్కడ సువార్త ప్రకటిస్తున్నా, అక్కడక్కడ దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నా, కరపత్రాలు ఇస్తున్నా, లేకపోతే అంతెందుకు ఇంట్లో కూర్చుని ఆరాధన చేసుకుంటున్నా సరే, ఒక గృహకూడిక పెడుతున్నా సరే, కొంతమంది చలరేగి ఏదో ఒక రకంగా వాళ్ళని బాధ పెట్టి అక్కడి నుంచి చెదరగొట్టి వారి యొక్క ఆ సహవాసాన్ని, ఆ ఫెలోషిప్ని పాడు చేయాలని, ఆ మధ్యలో విశ్వాసుల మధ్యలో ఉన్నటువంటి ఒక మంచి ఆత్మీయతను పాడు చేయాలని ఈరోజు అనేక మంది మతోన్మాద శక్తులు బయలుదేరుతున్నాయి. అయితే దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తుంది ఏంటంటే, నువ్వు మనుషులతో కాదు పోరాడుతున్నది, దేవుడితో పోరాడుతున్నావు. ఏంటండి? దేవుడితో పోరాడుతున్నావు. ఈరోజు వాళ్ళు అనుకుంటున్నారు, మనుష్యులతో మేము పోరాడుతున్నాము, మనుష్యుల్ని మేము బాధ పెడుతున్నాము, వీళ్ళని చెదరగొడితే, వీళ్ళని ఇక్కడ ఆపేస్తే, వీళ్ళు చేసేది తప్పు అని మనం కనుక ఖండించి వీళ్ళకి బుద్ధి చెప్పి వీళ్ళని హింసించి 4 దెబ్బలు కొట్టి వీలైతే చంపేస్తే ఇక్కడితో క్రైస్తవ్యం ఆగిపోతుంది, ఇక్కడితో దీనిని ఆపివేయచ్చు అని అనుకుంటున్నారు. కానీ వారికి తెలియదు వాళ్ళు దేవుడితో పోరాడుతున్నారు అని. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎంతో ప్రేమతో, ఎంతో సహనముతో, ఓర్పుతో ఆయన ఆ యూదుల మధ్యలో, సమరయుల మధ్యలో, ఆ గలిలయ ప్రాంతాలలో తిరిగి అక్కడ సువార్తను ప్రకటించి మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు చేస్తున్నప్పుడు వీళ్ళందరికీ, అక్కడ ఉన్నటువంటి యూదా మత ప్రవిష్టులకి, పరిసయ్యులకు, యాజకులకి చాలా కోపం వచ్చి ఆయన్ని చంపేస్తారు. అయితే వారికన్నా కూడా స్ట్రాంగ్గా యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిష్యులు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తారు, యేసే క్రీస్తు అని ప్రకటిస్తారు. యేసుక్రీస్తు ప్రభువుని మనం చంపేశాము, ఇప్పుడు ఈయన శిష్యుల్ని కూడా చంపేద్దామని వాళ్ళు బయలుదేరారు. అయితే వాళ్ళు చేస్తున్నటువంటి నిర్ణయం చూడండి, వాళ్ళు హింసించి కొట్టించినా సరే వాళ్ళంట
దేవుని నామము కొరకు నేను అవమానం పొందటము నాకు గొప్ప సంతోషము. దేవుని నామం కోసం నేను అవమానాలు పొందటము, భరించడము నాకు మహా ఆనందము అని అనుకుని వాళ్ళు మహాసభ నుండి బయటికి వెళ్ళి యేసే క్రీస్తు అని మానక ఇంటింట కూడుకొనుచు సంఘములలో, దేవాలయములలో ప్రకటిస్తూ మానక యేసే క్రీస్తుని బోధించడం ప్రారంభించారంట. మరి ఈ రోజుల్లో అనుకుంటున్నారు, ఒక వ్యక్తిని బాధించడం వల్ల, ఒక వ్యక్తిని కష్టపెట్టడం వల్ల క్రైస్తవ్యం ఆగిపోతుంది అని, నిజమైన సువార్త ఆగిపోతుంది అని, నిజమైన మాటలు ప్రకటించడం ఆగిపోతుంది అని. కానీ తెలియట్లేదు, ఎంతగా మరి వాళ్ళు హింసిస్తారో, ఎంతగా బాధపడతారో అంతగా సువార్త వ్యాపించడము అనేది మనం చూస్తామండి. హల్లెలూయా. ఎక్కడెక్కడైతే శ్రమలు పడుతున్నారో, ఎక్కడెక్కడైతే అవమానాలు పడుతున్నారో క్రీస్తు కోసం, అక్కడ దేవుని యొక్క శక్తి బలంగా పనిచేయడం మనం గమనించవచ్చు. ఇక్కడ మరి శిష్యులు, అపోస్తలులు వాళ్ళు అవమానాలు పొందుతున్నప్పుడు, నిందలు పడుతున్నప్పుడు దేవుని యొక్క శక్తి బలంగా అక్కడ పనిచేస్తుంది. మరి వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తుండే, వారు ఎక్కడ వాక్యాన్ని ప్రకటిస్తుండే అక్కడ పరిశుద్ధాత్మ శక్తి వింటున్న వారందరి మీదకి వచ్చేస్తుందంట. ఎక్కడ వారు నీడ పడుతుండే అక్కడ స్వస్థత పొందుతున్నారంట. ఎక్కడ వారు వెళ్ళి వారి యొక్క చేతి గుడ్డలు తగులుతున్నప్పుడు, వారి యొక్క వస్త్రాలు తగులుతున్నప్పుడు మరణించిన వారు లేస్తున్నారంట. వారి దగ్గర నుండి వస్తున్నటువంటి ఆ సువాసన వారు పీలుస్తున్నప్పుడు అనేక మంది క్రీస్తు వైపుకి ఆకర్షితులు అవుతున్నారంట. ఎందుకింత శక్తి, ఎందుకింత బలము, ఎందుకింత మరి ఆ యొక్క దేవుని యొక్క ఆ మహత్కార్యాలు అక్కడ జరుగుతున్నాయంటే, ఎక్కడ మరి శోధన, శ్రమ, హింస, నింద, అవమానం జరుగుతుందో అక్కడ దేవుడి యొక్క శక్తి బహుబలముగా పైకి లేవడం అనేది మనం గమనించవచ్చు. హల్లెలూయా. ఈరోజు క్రీస్తు కోసము మీరు నిందించబడుతున్నారా? క్రీస్తు కోసం మీరు అవమానాలు పొందుతున్నారా? క్రీస్తు కోసం మీరు చెయ్యని తప్పులకు, చెయ్యని నేరాలకు నిందలు అనుభవిస్తున్నారా? అయితే మీరు ధన్యులు. క్రీస్తు నామము నిమిత్తం, క్రీస్తు కొరకు మీరు పొందుతున్నటువంటి ప్రతి శ్రమలో, పోరాటంలో మీరు సంతోషించి, ఆనందించి, గంతులు వేయండి అని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడి ఉందండి. ఎందుకంటే మీ ఫలము పరలోక రాజ్యంలో అత్యంత గొప్పదంట. నీతి నిమిత్తము హింసించబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడి ఉంది. దేవుని కోసము నిందించబడుతున్నప్పుడు, దేవుడి కోసం అవమానాలు పొందుతున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించండి. దాన్ని మహా ఆనందంగా మీరు స్వీకరించండి. అయ్యో నన్నెందుకు అంటున్నారు, అయ్యో నన్నెందుకు ఈ విధంగా బాధపడుతున్నారు అని మీరు చింతించవలసిన అవసరంలా. ఈ యొక్క అవమానాలు పొందటానికి మేము యోగ్యులము అని పేతురు, యోహాను, తక్కిన మంది అపోస్తలులు అనుకున్నారంట. మేము యోగ్యులము ఈ యొక్క అవమానం పొందటానికి, మేము పాత్రులము దీనిని స్వీకరించటానికి, మేము దీనికి అర్హులము దీనిని స్వీకరించటానికి అని అనుకున్నారంటండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేనికోసం అయితే దేవుడి యొక్క నామములో నిందలు అనుభవిస్తున్నావో, క్రీస్తును నమ్ముకున్నావని నిన్ను వెలేసారా? క్రీస్తును నమ్ముకున్నావని నిన్ను దూషిస్తున్నారా? క్రీస్తును నమ్ముకున్నావని నీకు రావాల్సింది ఇవ్వకుండా ఆపేశారా? క్రీస్తును నమ్ముకున్నావని చెప్పి నీకు వివాహం జరగట్లేదా? క్రీస్తును నమ్ముకున్నావని చెప్పి నీ కుటుంబంలో నిన్ను పక్కన పెట్టారా? అన్ని విషయాల్లో నీ సంఘంలో నిన్ను దూషిస్తున్నారా? క్రీస్తు కొరకు ఒక మంచి సాక్షిగా బ్రతుకుతున్నావని. ఏది అయినా సరే దేవుడి కోసం మీరు పడేటువంటి చిన్న దెబ్బైనా కావచ్చు, చిన్న అవమానమైనా కావచ్చు, అది పరలోక రాజ్యంలో దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని బట్టి సంతోషిస్తున్నాడండి. దేవుడు మిమ్మల్ని బట్టి చిరునవ్వు చిందిస్తున్నాడు. నా కుమారుడు, నా కుమార్తె నన్ను బట్టి అవమానాలు పొందుతున్నారు, నన్ను బట్టి గాయాలు పొందుతున్నారు. మీరు అనుకుంటున్నారు వాళ్ళు మీతో పోరాడుతున్నారని. కాదు, వాళ్ళు నేరుగా క్రీస్తుతో పోరాడుతున్నారు. అపోస్తలుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు గుర్రం మీద నుంచి కింద పడిపోతే సౌలు అడుగుతాడు, అయ్యా నువ్వు ఎవరు ప్రభువా, నువ్వు ఎవరు అని అంటే యేసు ప్రభు అంటారు, నువ్వు హింసించుచున్న యేసుని అంటాడు. యేసు ప్రభుని ఎక్కడ హింసించాడు సౌలు? యేసు ప్రభుని హింసించలేదు కదా. ఆయన నమ్మిన వారిని హింసించాడు, ఆయనను వెంబడిస్తున్న వారిని హింసించాడు, ఆయన కోసము మరి త్యాగాలు చేస్తున్న వారిని హింసించాడు. యూదా మతాన్ని విడిచిపెట్టి
యేసే నా రక్షకుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నా రాజు అని ఎవరైతే ప్రకటిస్తున్నారో వాళ్ళని హింసించాడు. కానీ ప్రభు వారు ఏం సాక్ష్యం ఇస్తున్నారు అక్కడ? ఏమని ఆయన ప్రకటించుకుంటున్నారంటే, నువ్వు హింసించుచున్నటువంటి యేసును, ఆయన నామం నిమిత్తం ఎవరిని హింసించినా, ఆయన నామం నిమిత్తం ఎవరిని బాధ పెట్టినా, ఆ బాధ, ఆ గాయము, ఆ హింస ఎవరికంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి. చూడండి ప్రేమైన సోదరి సోదరులారా, ఈరోజు మీ పక్షాన ఆయన ఉన్నాడు కాబట్టి మీరు దిగులు పడద్దు, మీరు చింతించద్దు. ఇక్కడ మరి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 14వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు నామం నిమిత్తం మీరు నిందల పాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. క్రీస్తు నామం నిమిత్తము మీరు నిందల పాలైతే మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు, సత్య స్వరూపియగు దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు మీ మీద నిలిచి ఉన్నాడు. అర్థమవుతుందండి? మరి అపోస్తులుడైనటువంటి పౌలు ఒక చోట అంటాడు, ఆయన శక్తి నన్ను కప్పు నిమిత్తము నేను ఈ బలహీనతలలో మిగుల సంతోషిస్తున్నాను అంటాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో. ఆయన శక్తి అంట, ఆయన యొక్క బలం అంట మనల్ని కవర్ చేస్తుంది అంటండి. ఎప్పుడైతే మీరు ఆ అవమానాలు పొందుతున్నారో, ఎప్పుడైతే మీరు నిందలు పడుతున్నారో, మీ పైన ఒక ప్రొటెక్షన్ లేయర్, ఒక రూఫ్ అనేది మీ పైన దేవుడు పెడతాడండి. ఎవరెవరైతే మిమ్మల్ని నిందిస్తున్నారో, ఎవరెవరైతే మిమ్మల్ని గాయపరుస్తూ మీ పైన రాళ్ళేస్తున్నారో, అది మీకు తగలకుండా ఒక షీల్డ్ లాగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మీకు అడ్డంగా నిలబడతారు, మీ పైన నిలబడతారు, మీ చుట్టూ నిలబడతారు, మిమ్మల్ని కవర్ చేస్తారు. అర్థమవుతుందండి? స్టెఫెన్ని యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెబుతున్నాడు అని చెప్పి, ఆయన గురించి ప్రకటిస్తున్నాడని చెప్పి ఆయన ఒక గుంటలో వేసేసి ఆయన రాళ్ళేసి కొడుతున్నప్పుడు ఆయన చాలా సంతోషంగా నవ్వుకుంటాడు. ఆ టైంలో చూస్తున్న వాళ్ళకి ఏం అర్థం కాదు, పిచ్చోడా ఏంటి, మనం చంపేస్తున్నాం ఇతన్ని, ఇంకాసేపట్లో ఇతని ప్రాణం పోతుంది, ప్రాణం పోయేటప్పుడు ఎలా నవ్వుకుంటున్నాడు ఇతను అని చెప్పి అనుకుంటున్నారు వాళ్ళు. మరి అతను నవ్వటం మాత్రమే కాదు, అతను ఒక ప్రేయర్ చేస్తున్నాడు. ప్రభువా, వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు గనక దయతో వీరిని క్షమించండి, వీరిని రక్షించండి అని ఆ టైంలో ప్రేయర్ చేశాడండి. చివరి మినిట్లో చేసేటువంటి ఆ ప్రార్థన బహుశక్తివంతమైనటువంటి ప్రార్థన. తన సేవకుడు, తన ప్రియమైన సేవకుడు తన కోసము మరణించుచున్నప్పుడు మరి ఒక మాట స్టెఫెన్ అంటాడు, తండ్రి అయినటువంటి దేవుని పక్కన కుడిపార్శ్వమందు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిలువబడి ఈ సమయంలో నన్ను చూస్తున్నారు అని అంటాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని నామం నిమిత్తము అవమానాలు పొందుతావో, దేవుడి కోసము నువ్వు నిందించబడతావో, యేసుక్రీస్తు ప్రభు వారు నీ కోసము లేచి నించుంటాడు. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత అండి మీకు. మీకోసం ఆయన లేచి నిలవబడటం అనేది అది మీ యొక్క ఘనత. పరలోక రాజ్యంలో మీకు దేవుడిచ్చేటువంటి గొప్ప భాగ్యము. ఆయన మీకోసం లేచి నిలవబడ్డం. మీ పైన రాళ్ళు రువ్వుతున్నప్పుడు, మీ పైన అనవసరమైనటువంటి మరి చెప్పుడు మాటలు చెప్పి మిమ్మల్ని బాధిస్తున్నప్పుడు దేవుడు మీ పక్షముగా ఉండి అక్కడ నుంచి మిమ్మల్ని నుంచుని చూస్తూ ఉంటాడు. ఎన్ని అంటారో అనండి, నా సేవకుడిని ఎన్ని అంటారో అనండి, నా కుమారుడిని ఎన్ని అంటారో అనండి, నా కుమార్తెను మీరు ఎన్ని అంటారో అనండి. మీరు ఎంతగా నా కుమార్తెను బాధిస్తారో, ఎంతగా నా కుమారుణ్ణి మీరు బాధిస్తారో అంతగా నా శక్తి తన పైన ప్రవహింపజేస్తాను అని ఈరోజు ప్రభువు మీతో మాట్లాడుతున్నారు. మిమ్మల్ని దేవుడు ఎట్లా ప్రొటెక్ట్ చేస్తారంటే, మీరు ఆ ఒక్క బాధలో కూడా, ఆ ఒక్క వేదనలో కూడా సంతోషంగా ఉంటారు. దేవుని ఆత్మ మీ పైన నిల్చున్నప్పుడు, దేవుని ఆత్మ
మీ పైన కప్పినప్పుడు అనేకులు మిమ్మల్ని బట్టి ఆకర్షితులవుతారు. క్రీస్తు వైపుకు మీరు అనేకులను రక్షించగలుగుతారు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడి ఆత్మ మీ పక్షాన నిలబడి యుద్ధం చేయడం స్టార్ట్ చేస్తుందో, ఎప్పుడైతే క్రీస్తు ఆత్మ మీతో ఉండి మరి నిలబడి ఆ ఒక్క శక్తి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడం ప్రారంభిస్తుందో, అప్పుడు మీలో గొప్ప సంతోషం ప్రారంభించడం జరుగుతుంది. హల్లెలూయా. మీ ద్వారా అనేకులు ఆనందాన్ని పొందుకుంటారు. మీ ద్వారా అనేకులు క్రీస్తు వైపుకు రావడం జరుగుతుంది. అనేక స్వస్థతలు జరుగుతాయి, అనేక అద్భుతాలు జరుగుతాయి. స్టెఫెను మరణించడం ద్వారా అపోస్తులుడైనటువంటి పౌలు క్రీస్తుని వెంబడించడం జరిగింది. అర్థమవుతుందండి? ఒక వ్యక్తి యొక్క రక్తము చిందించడము, ఒక వ్యక్తి యొక్క త్యాగము, ఒక వ్యక్తి యొక్క సమర్పణ, ఒక వ్యక్తి యొక్క బాధ ఒక గొప్ప మరి పరిశుద్ధుడిని నిలబెట్టింది. ఈరోజు నీ కష్టము, నీ బాధ, నువ్వు ఎవరి కోసమైతే తప్పిస్తున్నావో, నువ్వు ఎవరి కోసమైతే బాధపడుతున్నావో, నీ బాధ, నీ త్యాగము, నీ సమర్పణ బట్టి అనేకులు రాబోయే రోజుల్లో క్రీస్తులోకి రాబోతున్నారు. అనేక మంది మిషనరీలుగా రాబోతున్నారు. అనేక మంది మరి గొప్ప దైవజనులుగా మారబోతున్నారు. అనేక మంది క్రీస్తు సైన్యముగా మరి నీ యొక్క త్యాగము ద్వారా, నీ యొక్క సేవ పరిచర్య ద్వారా, నీ కష్టము ద్వారా అనేకులు మరి క్రీస్తు వైపుకు నడిపించబడడం అనేది నువ్వు చూస్తావు. నీ పిల్ల తరాలు ఆశీర్వదించబడతాయి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ధన్యులు అంటున్నాడండి. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కోసము నిలబడినప్పుడు, ఆయన కోసము నువ్వు సర్వం త్యాగం చేసినప్పుడు, నువ్వు శ్రమించినప్పుడు, నువ్వు బాధపడినప్పుడు నువ్వు ధన్యుడువు, నువ్వు ధన్యురాలువు. నీ తరతరాలని దేవుడు నిలబెడతాడు నీ కోసం. నువ్వు చేసిన చిన్న ప్రార్థన వల్ల, నువ్వు పొందిన చిన్న అవమానం వల్ల, నువ్వు పొందిన చిన్న గాయం వల్ల ప్రతిదీ లెక్క చేయబడుతుంది, ప్రతిదీ కౌంట్ చేయబడుతుంది, ప్రతిదీ రికార్డ్ చేయబడుతుంది. దేనిని దేవుడు మర్చిపోడు. మనుషులు మర్చిపోవచ్చు, నిన్ను అన్న మాటలు మనుషులు మర్చిపోవచ్చు, నిన్ను కొట్టిన దెబ్బలు మనుషులు మర్చిపోవచ్చు, నీపై చెయ్యి వేసినది మనుషులు మర్చిపోవచ్చు. కానీ నీ దేవుడు, నా దేవుడు మర్చిపోడు ఎప్పటికీ. ఏదైతే నువ్వు దేవుడి కోసం అవమానించబడ్డావో అది దేవుడు వదిలేసే దేవుడు కాదు, దానికి బదులు తప్పకుండా ఇస్తాడు. హల్లెలూయా. పౌలు శీలలనండి భయంకరంగా కొట్టేశారు. ఒకనొక చోట సువార్త ప్రకటిస్తున్నారని భయంకరంగా కొట్టి చిత్రహింసలు పెట్టి జైల్లో పడేశారు వాళ్ళిద్దరిని. పడవేసినప్పుడు వాళ్ళంట అర్ధరాత్రి పూట లేచి మరి కీర్తనలు పాడుచు దేవుణ్ణి స్తుతిస్తూ గొప్పగా మరి గంభీర ధ్వనులతో వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారంట. మరి ఆ టైంలో పెద్ద భూకంపం వచ్చి చెరసాల పునాదులు అదిరిపోయి ఆ ఒక్క చెరసాల తలుపులకు ఉన్నటువంటి సంకెళ్ళన్నీ తెగిపోయినాయి అంటండి. హల్లెలూయా. చూడండి, వాళ్ళంతా హింసించబడుతున్నప్పుడు, వాళ్ళంతా బాధపడుతున్నప్పుడు ఒళ్ళు నిండా గాయాలు, పచ్చి పుండుగా ఉంది వాళ్ళ ఒళ్ళు. భయంకరంగా కొట్టి వాళ్ళని చిత్రహింసలు పెట్టి, నరక యాతన పెట్టి పౌలు శీలల్ని మరి చెరసాల్లో వేశారు. వేసినప్పుడు వాళ్ళు ఆ బాధ తట్టుకోలేని టైంలో వాళ్ళ నోట్లో నుండి పాటలు ఎలా వచ్చినాయంటే, దేవుని ఆత్మ వాళ్ళపైన నిలబడి ఉంది, దేవుని శక్తి వాళ్ళని కమ్ముకుంది, దేవుని యొక్క ఆ కవచము వాళ్ళని కవర్ చేసింది. అందుకనే దేవుని ఆత్మ వాళ్ళపైన నిలిచున్నప్పుడు వాళ్ళు కీర్తనలు పాడడం స్టార్ట్ చేశారు. ఆ కష్టంలో, ఆ బాధలో దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించారు. ఎప్పుడైతే వాళ్ళు దేవుణ్ణి స్తుతించారో అక్కడ ఉన్నటువంటి సంకెళ్ళన్నీ కూడా, అందరి సంకెళ్ళు, బంధకాలు తెగిపోయినాయంట, చెరసాల పునాదులు అదిరిపోయినాయంట. ఇది చూసినటువంటి ఆ చెరసాల అధికారి, ఆ జైలర్ భయపడిపోయి తనను తాను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అపోస్తులుడైనటువంటి పౌలు వెళ్ళి, అధికారి నువ్వు భయపడద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం అని ఆయనతో చెప్పి, ఆ టైంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆ రక్షణ సువార్త ప్రకటించినప్పుడు అక్కడికక్కడే ఆ జైలరు, తన యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఆ రాత్రి బాప్తీసం తీసుకొని తండ్రి అయినటువంటి దేవుడిని, యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకుడిగా వారు అంగీకరించి పరిశుద్ధాత్మ యొక్క వరాన్ని వాళ్ళు పొందుకున్నారు. హల్లెలూయా. దేవుడి శక్తి నీ పైన నిలిచినప్పుడు నువ్వు మహా ఆనందాన్ని పొందుకుంటావు, నువ్వు కీర్తనలు పాడతావు, నువ్వు సంతోషిస్తావు. మరి నీ సంతోషము ద్వారా, నీ ఆనందం ద్వారా అనేకులు క్రీస్తులో రక్షణలోకి వస్తారు, పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుంటారు. మరి ఈ రోజుల్లో ఒక చిన్న మాట అంటే,
చేసిన తప్పుకే ఒక మాట అంటే తట్టుకోలేరండి చాలామంది. నన్నంటారా అని. దానికి బదులు చెప్పడానికి ఒక సమయాన్ని చూసుకుంటారు. నన్ను ఈ మాట అన్నాడు కదా, నన్ను ఈ మాట అంది కదా, రైట్ టైం చూసుకుని వెంటనే కౌంటర్ ఇచ్చేయాలి అని అనుకుంటారు. ఆ కౌంటర్ చేయాలని చెప్పి ఎదురు చూస్తారు చాలామంది. ఆ సమయం వచ్చినప్పుడు ఆ కౌంటర్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు, పగ పట్టుకొని మరి. ఎప్పుడైతే ఆ కౌంటర్ ఇస్తారో, ఎప్పుడైతే ఆ ప్రతి మాట చెప్పేస్తారో, అప్పుడు వరకు వాళ్ళ కడుపు చల్లగా ఉండదన్నమాట, శాంతి పడరు ఇంక వాళ్ళు. అయితే మనం అలా ఉండకూడదండి. దేవుని ఆత్మ మనలో సంతోషించేది ఎప్పుడంటే, ఈ యొక్క అవమానాలు పొందటానికి, ఈ శ్రమలు నేను పొందటానికి నేను యోగ్యుడను, నేను యోగ్యురాలను అని నువ్వు అనుకుని నువ్వు సంతోషించినప్పుడు నీ చుట్టూ ఉన్న శత్రువులు కూడా నీకు మిత్రులుగా అయిపోతారు. హల్లెలూయా. నువ్వు నీ యొక్క మరణ దినము కూడా, ఒకవేళ నీ యొక్క మరణము సంభవించినా సరే, నీ కష్టం వచ్చి నువ్వు ఇబ్బందుల్లో ఉండి నువ్వు మరణ పడకలో ఉన్నా సరే, ఎవరైతే నీకు శత్రువులుగా ఉన్నారో వాళ్ళందరూ నీ కోసం వచ్చి ప్రార్థిస్తారు. నీ యొక్క శత్రువులు నీ కోసం నిలబడ్డం నువ్వు చూస్తావు. ఏమైనా బతికాడండి, మేము ఎన్నన్నా సరే, మేము ఎన్ని రకాలుగా బాధ పెట్టినా సరే, ఎంతగా మేము కష్టపెట్టినా సరే, ఆ బ్రదర్ ఒక్క మాట కూడా మాట్లాడలా, ఆ సిస్టర్ ఒక్క మాట కూడా మాట్లాడలా. తన యొక్క దేవుని యొక్క శక్తిని ఏ రోజుకి ఆ రోజు ప్రకటించాడు తప్పితే ఒక్కరోజు కూడా మరి ఆ దేవుడిని విడిచిపెట్టి వాళ్ళు బయటికి రాలేదు అనేటువంటి గొప్ప సాక్ష్యాన్ని నీ శత్రువులు నీకు ఇవ్వడం జరుగుతుంది, నువ్వు మౌనంగా ఉండి ఆ యొక్క దేవుడి శక్తిని నువ్వు అనుభవిస్తున్నప్పుడు. హల్లెలూయా. పగ తీర్చుట దేవుని పని, ప్రేమించడమో మన పని అంట. ఎంత ఇబ్బందులు పెట్టినా, ఎన్ని పోరాటాలు నీ జీవితంలో వచ్చినా సరే, దేవుని చేతులకి దాన్ని అప్పగించు. దేవుడి శక్తి నీ పైన నిలవడం నువ్వు కన్నులారా చూస్తావు. హల్లెలూయా. మరి ఇంకొక మాట ఉందండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 34-35 వచనాలండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 34-35 వచనాలు. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియు అయిన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటకు సంతోషంగా ఒప్పుకుంటేరి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకండి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. హల్లెలూయా. చూడండి, ఏలైనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియు ఆయన స్వాస్థ్యం ఉన్నది అని ఎరిగి మీ ఆస్తి కోల్పోవటానికి సంతోషముగా ఒప్పుకున్నారు. కాబట్టి మీ ధైర్యాన్ని విడిచిపెట్టకండి, దానికి ప్రతిఫలంగా మీరు గొప్ప బహుమానం పొందుకుంటారు. మరి ఇదే అధ్యాయంలో రాయబడి ఉందండి, ఇక కాలం బహు కొంచెంగా ఉంది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకొచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించను కానీ అతడు వెనుక తీసినడలా అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయవారం కాదు కానీ ఆత్మను రక్షించుకోవడానికి విశ్వాసం కలిగిన వారమై ఉన్నాము. హల్లెలూయా. చూడండి, ఇక్కడ రాయబడి ఉంది, శ్రమలలో కూడా బాధల్లో కూడా నువ్వు సంతోషంగా ఈ యొక్క సమయాన్ని నువ్వు మరి గడపాలి అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. నీకు ఏదైతే మరి ఆ లాభాలు వచ్చే ఉన్నాయో, నీకు ఏదైతే మంచి మంచి స్వాస్థ్యం ఉందని ఈ యొక్క భూలోకంలో ఉన్నప్పుడు నువ్వు అనుకుంటావో, అవన్నీ కూడా క్రీస్తు నిమిత్తము, క్రీస్తు కొరకు నువ్వు విడిచిపెట్టేస్తావో నువ్వు బాధపడద్దు అంటున్నాడు ఆ టైంలో పరిశుద్ధాత్మదేవుడు. నువ్వు నీ ధైర్యాన్ని నువ్వు విడిచిపెట్టద్దు, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. కొంతమంది వారి జీవితాల్లో యేసు ప్రభు వారిని నమ్ముకున్నారని చెప్పి మరి వారి యొక్క పితరులు కావచ్చు, వారి యొక్క బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అవ్వచ్చు, వారి రక్త సంబంధికులు, మేము మీకు ఆస్తి ఇవ్వం, మీకు రావాల్సిన ప్రాపర్టీస్ మేము ఇవ్వం, ఏం చేసుకుంటావు చేసుకోపో, నీకు హక్కు ఉన్నా సరే నీకు చెందవలసిందే మేము చెందనివ్వం, ఒక్క రూపాయి కూడా నీకు ఇవ్వము అని చెప్తారు. ఏం బాధపడద్దు ప్రేమన సోదరి సోదరుడా. ఈరోజు నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో క్రీస్తు నామం నిమిత్తమో దానికి 100 రెట్లు తిరిగి మరలా దేవుడు నీకు ఇహమందు పరమందు కూడా దేవుడు నీకు ఇస్తాడు.
నా నామం నిమిత్తం తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైనా, భూములైనా, ఇండ్లనైనా వదులుకున్నప్పుడు ఇహమందు పరమందు ఏంటండి, కేవలం పరమందు మాత్రమే కాదండి, ఇహమందు కూడా దేవుడు 100 రెట్ల ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. దేవుడి కోసం ఏదైతే విడిచిపెట్టారో, దేవుడి నామం నిమిత్తం ఏదైతే ఇది నాకు వద్దు అని అనుకున్నారో, దేవుడంట మీరు ఒక 10 లక్షల ప్రాపర్టీ వదులుకుంటే దేవుడు నీకు ₹1,00,00,000 ఇస్తాడు. నమ్ముతున్నావా? నువ్వు ఈ మాట నువ్వు అంగీకరిస్తావా? ఇక కాలం బహు కొంచెంగా ఉందంట, వచ్చుచున్నవాడు వెనుక తీయక వస్తున్నాడు అంటండి, ఆలస్యం లేకుండా వస్తున్నాడంట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అతి త్వరలో. ఈ ఆస్తుల కోసము, ఈ బంగారాల కోసము, చిన్న చిన్న పొలాల కోసము, చిన్న చిన్న భాగాల కోసము గొడవలు పడద్దు దయచేసి. వాళ్ళు ఇవ్వనన్నారా, వాళ్ళు వద్దు అని అన్నారా, నీకు చందదు అని అన్నారా, మౌనంగా దేవుడికి విడిచిపెట్టు. ఎక్కడ నీకు ఏది చందాలో, ఏది నీకు రావాలో దేవుడు చూసుకుంటాడు. నీకు ఇంకా స్థిరమైనది గొప్ప స్వాస్థ్యము నీకు ఉంది అని నువ్వు ఎరగాలంట. ఎక్కడుంది మనకి స్వాస్థ్యం? పరలోక రాజ్యంలో. ఇంతకన్నా గొప్ప స్వాస్థ్యం దేవుడు మన కోసము సిద్ధపరిచి ఉంచాడు. ఆ విషయము మనము ఎవరైతే గుర్తిస్తారో, ఈ భూలోకంలో ఉండేటువంటి ఈ చిన్న చిన్న ప్రాపర్టీస్ కోసము గొడవ పడరు. దానికోసము కోర్టుల వరకు ఎక్కాల్సిన అవసరం లేదు. యోబు తనకున్నవన్నీ కోల్పోయాడండి. యోబు శ్రమలు మనం గమనిస్తే తనకున్నవన్నీ కోల్పోయాడు. తన బిడ్డల్ని కోల్పోయాడు, తన ఆస్తిపాస్తులను కోల్పోయాడు, గొర్రెలు, గొడ్లు, సిరి సంపదలు మొత్తం కోల్పోయాడు. ఆఖరికి తన ఆరోగ్యం కూడా కోల్పోయాడు. అన్ని కోల్పోయినా కూడా ఒక మాట అంటున్నాడు, ఏంటంటే ఇచ్చిన దేవుడే తీసుకున్నాడు, ఇచ్చిన దేవుడే తీసుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించేటప్పుడు అంటారు, నాకు ప్రాణం పెట్టుటకు అధికారం కలదు, ప్రాణం తీసుకోవటానికి అధికారం కలదు. ఆయనకే అధికారం ఉంది, ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా. ఈరోజు ఈ లోకంలో ఉండేటువంటి చిన్న చిన్న వాటి కోసము మనం పోరాడాల్సిన అవసరం లేదండి. మనము ఆయన రాజ్యము నిమిత్తము, ఆయన నీతి నిమిత్తము కనుక మనం పోరాడితే, ఈ తుచ్చమైన వాటి కోసము మనము పక్కన పెట్టేస్తే, ఆ శ్రమలలో కూడా దేవుడు నీకు గొప్ప బహుమానాన్ని ప్రతిఫలముగా రాబోయే రోజుల్లో ఇవ్వబోతున్నాడు యేసునామంలో. ఈ చిన్న చిన్న వాటి కోసం దయచేసి పోరాడమాకండి ప్రియమైన సోదరి సోదరుడా. నా జీవితంలో, మరి నా భర్త జీవితంలో మేము అనేకమైన వదిలేసాం. మా ఆస్తి పాస్తులు ఇవ్వము అని అన్నప్పుడు మేము వదిలిపెట్టేశాం. మాకు రావాల్సిన ప్రాపర్టీస్ రావు అని తెలుసుకున్నప్పుడు మేము విడిచిపెట్టేశాం. దానికోసము గొడవలు పడి హడావిడి చేసి ఏది మేము చేయలేదు. దేవుని నామం నిమిత్తము ఏది పోగొట్టుకున్నా కూడా అది మన ధన్యత. హల్లెలూయా. అది ఎంత గొప్ప ధన్యత అండి. ఈ లోకంలో ఎవ్వరికీ లేనటువంటి గొప్ప ధన్యత నాకు దేవుడిచ్చాడు. నీకున్న ఆస్తి నువ్వు సంపాదించుకోవడం పెద్ద గొప్ప భాగ్యమేం కాదు. అది అందరికీ దేవుడు నీ హక్కు ఉంది కాబట్టి నీకు వచ్చింది. నీ హక్కు ఉన్నా నువ్వు పోగొట్టుకుంటున్నావంటే అది ఎవరికి ఘనత? దేవుడికి ఘనత. నీ హక్కు ఉన్నా, నీకు లాభము ఉంది అని తెలిసినా సరే నువ్వు దాన్ని వదులుకుంటున్నావంటే ఏంటి అర్థం? అది దేవుడికి ఘనత. పరలోక రాజ్యంలో నీ ప్రతిఫలము గొప్పదంట. దాని విషయమై హక్కులు పొందుకోవడానికి ఈ రోజుల్లో చాలామంది గొడవలు చేస్తుంటారు. నా హక్కు నాకు ఇవ్వు, నా స్వాస్థ్యం నాకు ఇచ్చేయి అని అంటారు. అబ్రహాముని అంటాడు, నీ తండ్రి ఇంటిని, నీకున్న దాన్ని మొత్తం విడిచిపెట్టరా అంటాడు. మారు మాట్లాడకుండా అబ్రహాము అన్ని విడిచిపెట్టి వచ్చేస్తాడు. అబ్రహాంకి ఏమన్నా కొదువైందా అండి? అబ్రహాం ఏ రోజన్నా పస్తున్నాడని మీరు గమనిస్తారా? ఎన్ని వదిలిపెట్టి వచ్చాడో అంతకు డబల్ బ్లెస్సింగ్ దేవుడు ఇచ్చాడు. యాకోబు కట్టుబట్టలతో వెళ్ళిపోతాడు తన తండ్రి ఇంటి దగ్గర నుంచి. 2 పరివారాలతో తిరిగి మరలా వస్తాడు బేతేల్ దగ్గరికి. ఆ రోజు అక్కడ కడతాడు, ఎల్ బెతేల్ అంటాడు. ఇది దేవుడు మందిరమే కానీ, ఇది పరలోకపు గవినే కాదు, మరి ఇంక ఏది కాదు అని చెప్తాడు. ఆయన ఆ దేవుని మందిరాన్ని ఆ రోజు అక్కడ చూసినప్పుడు, ఆ దేవుడి యొక్క మందసాన్ని అక్కడ చూసినప్పుడు ఎంత సంతోషిస్తాడంటే, నా దేవుడు నాతో ఉన్నాడు అనేటువంటి ఆ గొప్ప ధైర్యం ఆయనకు వస్తుంది. ఏమీ లేకుండా నేను వెళ్ళాను, 2 పరివారాలను దేవుడు నాకు ఇచ్చి ఈరోజు నన్ను సంతోషంగా ఇక్కడికి తీసుకొచ్చాడు, గొప్ప ఆశీర్వాదాన్ని నాకు ఇచ్చాడు అని అనుకుంటాడు. ఆ రోజు అందుకనే అక్కడ బలిపీఠాన్ని కట్టి దేవుడిని అక్కడ ఆరాధిస్తాడు. ఈరోజు ఎల్ బెతేల్ అయినటువంటి దేవుడు నీతో ఉన్నాడు.
హల్లెలూయా. దేవుడి యొక్క గొప్ప స్వాస్థ్యము నీతో ఉంది. దేవుడి మందసము నీతో ఉంది. దేవుని యొక్క బలిపీఠము నీతో ఉంది. వెండి నాది, బంగారము నాది, ఈ సిరి సంపదలన్నీ నావి అని ప్రకటించిన దేవుడు నీతో ఉన్నప్పుడు ఈ తుచ్చమైన వాటి కోసము నువ్వు పోరాడాల్సిన అవసరం ఏంటి? హల్లెలూయా. కాబట్టి ప్రేమణ సోదరి సోదరులారా, శ్రమలలో సంతోషించండి. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను ఇస్తుందని ఎరిగి శ్రమలలో అతిశయించు అని అంటున్నాడు. క్రీస్తు నిమిత్తము గొప్ప కార్యాలు అనుభవించటమే కాదు, క్రీస్తులో శ్రమలను కూడా అనుభవించవలసినటువంటి ఆవశ్యకత ఉంది అని పౌలు భక్తుడు రాస్తున్నాడు. క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారు హింసలు పొందుతారు అని వాక్యం సెలవిస్తుంది. ఈ చిన్న చిన్న శ్రమలలో దేవుడు మీతో ఉంటాడండి. అగ్ని వంటి శ్రమలు మనకి రాలేదు. ఈ చిన్న చిన్న శ్రమలు, అవమానాలు, నిందలు, పోరాటాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు సంతోషంగా వాటిని ఎదుర్కోనండి. దేవుడు మీతోనే ఉన్నాడు. ఎవరు ఏమన్నా సరే, ఎవరు మీ 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 యొక్క లాభాలను లాక్కున్నా సరే సంతోషంగా దేవుణ్ణి ఆరాధించండి, దేవుణ్ణి సేవించండి. ఆయన రాజ్యం, ఆయన నీతిని మీరు వెతకండి. స్పిరిచువల్గా బలపడండి. మీరు ఎప్పుడైతే స్పిరిచువల్గా బలపడతారో, ఆధ్యాత్మికంగా మీరు బలపడతారో, మెటీరియల్గా కూడా మీరు బలపడతారు. మీరు ఈ లోకపరమైనటువంటి ఆశీర్వాదాలు కూడా పొందుతారు. ఎప్పుడైతే లోకపరమైన ఆశీర్వాదాలు పొందుకుంటారో ఫిజికల్ నీడ్స్ కూడా దేవుడు ప్రతిదీ మీకు ఫుల్ఫిల్ చేస్తాడు. ఎక్కడ మీకు అనారోగ్యాలు ఉన్నాయో, ఎక్కడ మీకు బలహీనతలు ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు తొలగించి వేస్తాడు. హల్లెలూయా. ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ దేవుడు ఒక్కొక్కటి మనకు అనుగ్రహిస్తాడండి. మీరు ముందుగా అంతరంగంగా అభివృద్ధి చెందండి. ఆత్మీయంగా మీరు అభివృద్ధి చెందండి. దేవుడితో తగిన సమయాన్ని గడపండి. తప్పక ప్రతి విషయంలో దేవుడు మిమ్మల్ని అడుగడుగున మిమ్మల్ని హెచ్చించి అనేకులు ఎదుట మీ యొక్క నామాన్ని, మీ యొక్క కీర్తిని అధికం చేస్తాడు. రాబోయేటువంటి గొప్ప ఆ ఒక ఆశీర్వాదం కోసము మీరు ఎదురు చూడండి. మీ ద్వారా మీ తరతరాలు కూడా అట్టి రీతిగా ఆశీర్వదించబడును గాక. మీ సంఘాలు అభివృద్ధి చెందును గాక. మీ సేవ ఫలించి విస్తరింపజేయును గాక. ఆమెన్. మరి ఇతరులకు కూడా ఈ సందేశాలు తప్పక పరిచయం చేయండి, షేర్ చేయండి. మీ వాట్సాప్ స్టేటస్లో లింక్స్ ఎప్పటికప్పుడు షేర్ చేయమని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుచున్నాను.